పవన్ కోరుకున్న ఐఏఎస్ ఆఫీసర్ కు గ్రీన్ సిగ్నల్. సమకాలీన రాజకీయాలకు భిన్నంగా ఉండే అధినేతల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ కనిపిస్తారు. సినీ నటుడుగా ఆయనకున్న ప్రజాదరణ ఎంతన్న సంగతి తెలిసిందే. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన వేళలో ఆయన మీద వచ్చినన్ని విమర్శలు ఇంకెవరి మీద రాలేదనే చెప్పాలి. అయితే అదంతా ఆయన సమర్థత తమకెక్కడ ఇబ్బందులకు గురి చేస్తుందన్న ముందస్తు జాగ్రత్తలో అదే పనిగా టార్గెట్ చేసేవారు. పార్ట్ టైం పొలిటీషియన్ అంటూ విరుచుకుపడేవారు. కానీ ఎప్పుడైతే చేతికి అధికారం వచ్చిందో ఆ క్షణం నుంచి పవన్ పడుతున్న శ్రమను చూశాక అసలు రాజకీయ నాయకుడు ఎంతలా పనిచేయాలన్న విషయం చాలా మందికి అర్థమవుతుంది. పవన్ పడుతున్న కష్టం మిగిలిన మంత్రులకు సైతం విస్మయానికి గురి చేస్తోంది. తక్కువ కాలంలో ఆయన తన శాఖలను చెందిన అధికారులతో నిర్వహిస్తున్న వరుస రివ్యూలు, సమస్యల మీద అవగాహనలతో పాటు వాటిని పరిష్కరించేందుకు చేపట్టాల్సిన చర్యల మీద ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో తనకంటూ ప్రత్యేకమైన టీం కోసం ఆలోచించిన పవన్ కేరళలో పనిచేస్తున్న యువ ఐఏఎస్ అధికారి కృష్ణ తేజను ఎంపిక చేసుకోవటం తెలిసిందే. నిజాయితీగా ముక్కుసూటిగా వ్యవహరించడంతో పాటు పని రాక్షసుడిగా పేరున్న ఆ అధికారిని తన టీంలోకి తెచ్చుకోవాలని భావించిన పవన్ అందుకు తగ్గట్లే ప్రయత్నం చేశారు. తెలుగువాడైన కృష్ణ తేజను కేరళ నుంచి డిప్యూటేషన్ మీద ఏపీకి పంపేందుకు అక్కడి ప్రభుత్వం ఓకే చెప్పటమే కాదు, తాజాగా కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఏరికోరి మరీ సమర్థుడైన అధికారిని ఏపీకి తెస్తున్న పవన్ రాబోయే రోజుల్లో మరింత వేగంగా పనులు చేయటం ఖాయమంటున్నారు. మొత్తంగా చూస్తే తాను చేపట్టిన మంత్రిత్వ శాఖలకు సంబంధించి తన మార్కు వేయాలని తప్పిస్తున్న పవన్ రోజులో అత్యధిక సమయాన్ని ప్రజాసేవకే వినియోగిస్తుండటం ఆసక్తికరంగా మారింది. తాను పని చేయటమే కాదు, తాను తీసుకున్న నిర్ణయాల్ని అంతే శ్రద్ధతో అమలు చేసి అధికారులకు ఏరికోరి తెచ్చుకుంటున్న పవన్ మరెంతలా దూసుకెళ్తారో చూడాలి.